స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారనై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథా, వందనాలు. హల్లెలూయా. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. శుభోదయం. ప్రభు మనల్ని దీవించును గాక. దేవుడు మనకు అనుగ్రహించినటువంటి మంచి దినాన్ని బట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. దేవుని బిడ్డలు సనుగుడు మానేసి స్తుతులు చెప్పాలి, బూతులు మానేసి స్తుతులు పలకాలి. స్తోత్రం. ఒకప్పుడు పాత జీవితంలో బూతులు పలికాం, ఇప్పుడు బూతుల జీవితానికి గుడ్ బై చెప్పి ఇప్పుడు స్తుతుల జీవితం ఆరంభమైంది. స్తుతిస్తూ ఉన్నాం. స్తోత్రం, 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 స్తోత్రం అంటూనే ఉండాలి. దేవుని నామ స్మరణ చేస్తూనే ఉండాలి. దైవనామ స్మరణ చేస్తూనే ఉండాలి దేవుని బిడ్డలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గత ఎపిసోడ్లో కాపరి యొక్క నడిపింపు గురించి, యేసు అనే కాపరి, యేసుక్రీస్తు అనేటువంటి కాపరి, పరమ కాపరి, ఆత్మ కాపరి, ప్రధాన కాపరి. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయంలో రాయబడింది, ప్రధాన కాపరి ప్రత్యక్షమగునప్పుడు ఆయన ప్రత్యక్షమవుతాడు. ఆయన లోకానికి వచ్చినప్పుడు మంచి కాపరి, ఆయన ప్రత్యక్షం కాబోతున్నప్పుడు ప్రధాన కాపరి. ప్రత్యక్షం కాబోతుండడానికి ముందుగా హెబ్రీయులకు రాసిన పత్రికలో 13వ అధ్యాయములో రాయబడిన మాట అక్కడ రాయబడింది. స్తోత్రం. హల్లెలూయా. అప్పుడప్పుడు ఈ కాపరి అంటున్నప్పుడు ఈ మాటలన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. ప్రధాన కాపరి 13వ అధ్యాయము 20వ వచనం. గొర్రెల గొప్ప కాపరి అయిన యేసు అన్న మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధము రక్తమును బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారం చేయటకు మిమ్మల్ని స్థిరపరచునుగాక. గొప్ప కాపరి అయిన యేసు ఆయన లోకంలో ఉన్నప్పుడు మంచి కాపరి, లోకాన్ని విడిచి వెళ్ళిన తర్వాత ఆయన మనల్ని స్థిరపరుస్తూ మనలో కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడు. ఆయన గొప్ప కాపరి. తర్వాత ఆయన మన కోసం ప్రత్యక్షం కాబోతున్నటువంటి ప్రధాన కాపరి. ఆ మాట కూడా నేను చదువుతున్నాను. 1 పేతురు పత్రిక 5వ అధ్యాయము 4వ వచనము, పేజీ నెంబరు 217. స్తోత్రం, స్తోత్రం. ప్రధాన కాపరి ప్రత్యక్షమవునప్పుడు మీరు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. దేవుని స్తోత్రం. ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు ఒట్టి చేతులతో రాడు. స్తోత్రం. ఒక తండ్రి తన బిడ్డల కోసం ఒట్టి చేతులతో రాడు. బయట నుంచి వచ్చేప్పుడు ఏదో బిస్కెటో చాక్లెట్ ఏదో తీసుకొస్తాడు. ప్రధాన కాపరి ప్రత్యక్షమవునప్పుడు, రెండవ రాకడలో ఆయన ప్రత్యక్షమవునప్పుడు, ద్వితీయాగమనములో సెకండ్ కమింగ్లో ఆయన ప్రత్యక్షమవునప్పుడు వాడబారని మహిమ కిరీటము పొందుదురు. స్తోత్రం. హల్లెలూయా. వాడబారనటువంటి మహిమ కిరీటాన్ని మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం. మనల్ని గణపరుస్తాడు. ఆయన ఈ లోకములో మనం గణపరిచిన దానికి ప్రతిఫలంగా ఆయన మనల్ని గణపరుస్తాడు. గణపరుస్తాడు అంటే మనం గణపరిచినట్టు కాదు, మనల్ని ఆయనతో పాటు ఉండడానికి తీసుకుని వెళ్తాడు. హీ విల్ ఎలివేట్ us టు హెవెన్. మనల్ని పరలోకానికి ఎక్కి రమ్మని చెప్పి మనల్ని తీసుకుని వెళ్తాడు. తన వెంట పెట్టుకొని తీసుకుని వెళ్తాడు. స్తోత్రం. ఎవరైనా ఏదైనా పెళ్ళికి పిలిచినప్పుడు రండి మీరు వచ్చేసేయండి అంటారు. మన ఇంటికి వచ్చి వాళ్ళు మనల్ని తోడుకొని పోరు. మనం వెళ్తే రిసీవ్ చేసుకుంటారు బస్ స్టాండ్కి, అక్కడి నుంచి వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు తప్ప మనల్ని తోడుకొని పోయేవాళ్ళు కాదు. నేను మరలా వస్తాను, వచ్చి మిమ్మల్ని తీసుకుని పోతాను. ఎంత శ్రద్ధ కలిగిన దేవుడు. నువ్వు ఒంటరిగా ప్రయాణం చేయకూడదని. స్తోత్రం. నీకు తోడుగా, అదృశ్యంగా తోడుగా ఉంటున్న దేవుడు నిన్ను తీసుకొని పో. నీకు మార్గం తెలియదు కనుక, నీకు ఈ లోకంలో మార్గాలు తెలుసు. ఆ ఊరికి, నెల్లూరు టు విజయవాడ, విజయవాడ నుంచి ఎక్కడికో వెళ్ళడానికి మార్గాలు తెలుసేమో, కానీ పరలోకానికి వెళ్ళడానికి నీకు మార్గం తెలియదు. ఆ మార్గం యేసు ద్వారా, యేసుతో. కనుక యేసు నిన్ను తోడుకొని నేను మరలా వచ్చి మిమ్మల్ని తీసుకొని పోతాను. గ్యారెంటీ అది. నిశ్చయముగా నేను మీతో చెప్తున్నాను. మోస్ట్ అష్యూర్డ్లీ ఐ సే అంటు యూ. నేను మీతో చెప్తున్న మాట ఇదే, నేను తీసుకుని పోతానండి అని చెప్తున్నాడు. స్తోత్రం. హల్లెలూయా. కాపరి నడిపింపును గురించి గత ఎపిసోడ్లో మనం ఆలోచించాం. పర్వతాల పైకి నడిపిస్తాడని, ఒక పొట్టేలును మోరియా పర్వతం మీదకి నడిపించిన దేవుడు, పొట్టేలు కన్నా శ్రేష్టమైన ప్రజల్ని
గొర్రెల కన్నా శ్రేష్టమైన ప్రజల్ని గొప్ప పర్వతాల మీదకి ఎక్కించగలిగిన దేవుడు, అనగా దేశం యొక్క ఉన్నత స్థలముల యందు ఎక్కించగలిగిన దేవుడు. ఉన్నతమైనటువంటి పర్వతమైన అరారాతు మీదకి నోవహు ఓడను ఎక్కించినటువంటి దేవుడు. స్తోత్రం. ఆ పర్వతము పూచినటువంటి పువ్వులాగా ఉంది నోవహు ఓడ. స్తోత్రం. హల్లెలూయా. పర్వతపు కొప్పున దాన్ని పెట్టాడు. అది అబద్ధం కాదు. లోయ కనిపించకపోవచ్చు, ఊబి కనిపించకపోవచ్చు, పర్వతం మీద పెట్టబడినది కనిపించే అవకాశం ఉంది. అందరికీ కనిపించాలి, సాక్ష్యంగా ఉండాలి. నోవహు ఓడ అనేది కట్టుకథ కాదు అనేది ప్రపంచానికి తెలియాలి. అవును, నోవహు ఓడ వాస్తవమని ప్రజలు, శాస్త్రజ్ఞులు ఒప్పుకుంటున్నారు. అది ఇప్పటికే మంచు మధ్యలో కూరుకొని దాని ఆకృతి అవన్నీ చూశారు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయాలు. ఆయన పర్వతముల మీదకి, ఎత్తైన పర్వతం మీదకి, యెరూషలేము అనేటువంటి పర్వతం మీదకి, ఉత్తర సభా పర్వతము అని చెప్పబడిన స్థలానికి మనల్ని తీసుకొని పోతాడు. రెండోది ఆయన పల్లమునకు అనగా దిగువకు, తగ్గుకు ఆయన మనల్ని తీసుకొని పోతాడు. వ్యాలీలోకి, లోయలోకి తీసుకొని పోతాడు అని. అంతేకాకుండా ప్రశాంత జలముల దగ్గరికి, క్వైట్ వాటర్స్ దగ్గరికి, ప్లెజెంట్ వాటర్స్ దగ్గరికి. స్తోత్రం. ఎటువంటి కలకలము చేయబడకుండా ఉన్నటువంటి నీళ్లు. ఆ నీళ్లను లేళ్ళు లేదా దుప్పులు వాటిని ఆస్వాదిస్తూ తాగుతాయి, తమ దాహాన్ని తీర్చుకుంటాయి. నా దాహాన్ని తీర్చడానికి ప్రశాంత జలముల దగ్గరికి ఆయన నిన్ను నడిపిస్తాడు. క్రిస్టల్ క్లియర్ వాటర్ అది, అనగా స్పష్టమైనటువంటి ఆ జలముల దగ్గరికి నేను నడిపిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నాలుగోదిగా నీ దయగలిగినట్టు ఆత్మ, దేవా నీ దయగలిగినట్టు ఆత్మ నన్ను సమభూమి కలిగినట్టు ప్రదేశానికి నడిపిస్తుంది. సమానంగా ఉన్నటువంటి ప్రదేశానికి నడిపిస్తుంది, అనగా పడిపోని చోటుకి. స్తోత్రం. హల్లెలూయా. అనగా ఎత్తులు తగ్గులు, అప్ అండ్ డౌన్స్ లేనటువంటి సాఫీగా సాగిపోయేటువంటి జీవానికి, పరిశుద్ధమైనటువంటి జీవితానికి, విశాలమైనటువంటి జీవితానికి నడిపిస్తుంది అని నడిపిస్తాడు అని మనం గత ఎపిసోడ్లో మాట్లాడుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 8వ వచనం. యోహాను సువార్త 10వ అధ్యాయం, మన మూల వాక్యము యోహాను సువార్త 10వ అధ్యాయం 8వ వచనం. గొర్రెలు పోవు ద్వారమును నేనే, నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలను దోచుకొని వారునై ఉన్నారు, గొర్రెలు వారి స్వరము వినలేదు. చాలేమ్మా. స్తోత్రం. ఇంగ్లీష్లో 9వ వచనం వచ్చింది. ఐ ఆమ్ ద గేట్ వే. నో, 8లోనే, 7లో కూడా చివరి భాగంలో ఉంది. 7, 8 కలిసి ఉన్నాయి ఇక్కడ, అంటే విడిగానే ఉన్నాయి. నేను చదువుతున్నాను. సో జీసస్ వెంట్ ఓవర్ ఇట్ అగైన్. ఐ స్పీక్ టు యూ ఇటర్నల్ ట్రూత్. ఐ ఆమ్ ద గేట్ ఫర్ ద ఫ్లాక్. మందకు నేను తలుపునై ఉన్నాను, మందకు నేను ద్వారమునై ఉన్నాను. స్తోత్రం. ఇది అరామిక్లోంచి చేసినటువంటి తర్జుమా. అరామిక్లో ఐ అంటే నేను అనేదానికి ఏనా అంటారు, ఫ్లాక్ అనేదానికి ఆనా అంటారు. ఏనా ఆనా అంటే ఐ యామ్ ద ఫ్లాక్, లేకపోతే ఐ యామ్ ద గేట్ ఫర్ ద ఫ్లాక్. దేనికి? హీస్ ద గేట్ ఫర్ హూమ్, టు హూమ్, ఎవరికంటే ఐ యామ్ ద గేట్ ఫర్ ద ఫ్లాక్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. All those who broke in before me are thieves who came to steal, but the sheep never listened to them. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేనే ద్వారాన్ని అయినాను. అది మనం చదువుకున్నటువంటి మాట. గొర్రెలు పోవు ద్వారమునై ఉన్నాను. కన్నడ బైబిల్లో రాయబడింది, నానే ఆ బాగిలు, నేనే ఆ ద్వారము. నేను కూడా బాగిలని కాదు, నేను కూడా మార్గమని కాదు, నేనే ద్వారమని కాదు. ఇక్కడ రాయబడిన మాట, గొర్రెలకు పోవు ద్వారమును నేనే ఆ ద్వారమునై ఉన్నాను. స్తోత్రం. యోహాను సువార్త 5వ అధ్యాయం 2వ వచనంలో మనకందరికీ తెలిసిన మాట. గొర్రెలకు బెతస్తా కోనేటి దగ్గర, అది ఎక్కడుంది అనేటువంటి లొకేషన్ గురించి చెప్పేటప్పుడు చెప్పబడిన మాట, యెరూషలేములో, స్తోత్రం,
గొర్రెల ద్వారము దగ్గర, ఇంతకుముందు చెప్పుకున్నాం యెరూషలేములో బెతస్తా అనేది ఉత్తరం వైపున ఉంది, అనగా నార్త్ వైపు బెతస్తా ఉంది. 9వ అధ్యాయంలో ప్రస్తావించబడినటువంటి సిలోయము అనేది సౌత్ వైపు ఉందని మనం గత దినాల్లో మాట్లాడుకున్నాం. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతస్తా అనబడిన ఒక కోనేరు కలదు, దానికి 5 మంటపములు కలవు. ఆ ద్వారం దగ్గర ఏముంది? 5 మంటపాలు ఉన్నాయి. ఆ ద్వారం దగ్గర ఏముంది? రోగులు, రకరకాల రోగులు, ఊచ చేతులు కాళ్ళు కలిగిన వాళ్ళు, రకరకాల రోగాలు కలిగిన వాళ్ళు, అట్లా మెయిన్ కేటగిరీ అంతమంది. ఇక సబ్ కేటగిరీలోకి వచ్చేటువంటి వాళ్ళు చాలామంది ఉండొచ్చు, వేరే లీస్ట్గా ఉన్నటువంటి రోగులైనటువంటి లీస్ట్ కైండ్ ఆఫ్ డిజీజెస్ కలిగిన వాళ్ళు ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ దాంట్లోకి వెళ్ళలేదు. ఆ ద్వారం ఉంది, ఆ ద్వారం దగ్గర అది ఉంది. కానీ యేసు అనే ద్వారం దగ్గర ఏముంటుంది? అది మూయబడిన ద్వారం కాదు, తెరవబడిన ద్వారం. స్తోత్రం. తెరవబడిన ద్వారం అంటున్నప్పుడు నాకు ఒక మాట గుర్తొస్తుంది. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో యేసు అనేటువంటి ఆయన ఏం ద్వారము ఏంటి అని మనం ఆలోచిస్తే 10వ అధ్యాయం 19 మరియు 20 వచనాలు కలిసి ఉన్నాయి. 206వ పేజీ. సహోదరులారా, అనగా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, బ్రదర్స్ లేదా సంఘ సభ్యులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, యేసు మన కొరకు ఒక మార్గాన్ని ప్రతిష్ఠించాడు. అనేక మార్గాలు కాదు, ఒకే ఒక మార్గమున, అనగా నూతనమైనది, న్యూ. రెండోది జీవము గలది, ఆయన శరీరము ఆయన తెర ద్వారా ఏర్పరచబడిందైన మార్గము, ఆయన రక్తం వల్ల పరిశుద్ధ స్థలమును ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నదని ఎరుగుదము. పరిశుద్ధ స్థలమునకైనటువంటి మార్గం అది. ఇట్స్ ఎ గేట్ టు ఎంటర్ ఇన్ టు ది హోలీ ప్లేస్. హోలీ ప్లేస్ ఉంది, మోస్ట్ హోలీ ప్లేస్ ఉంది, పరిశుద్ధ స్థలం ఉంది, అతి పరిశుద్ధ స్థలం ఉంది. ఇక్కడ పరిశుద్ధ స్థలాన్ని గురించి రాయబడింది. ఆయన రక్తము వలన ఈ డోర్ గుండా, ఈ గేట్ గుండా మనం లోపలికి ప్రవేశిస్తున్నాం. ఒక యాజకుడు ప్రవేశిస్తున్నాడు, ఆయన శరీరము అను తెర ద్వారా. సరే, దేవుని స్తోత్రం. మనం ఇప్పుడు వాటన్నిటిలోకి వెళ్ళలేదు, కానీ మన టైటిల్ ద్వారమైనటువంటి దేవుడు. ద్వారమైనటువంటి దేవుడు అంటే యేసును ఉద్దేశించి, ద్వారమైనటువంటి దేవుని కుమారుడు, అది కూడా యేసును ఉద్దేశించి. దేవుడు దేవుని కుమారుడు, దేవుని కుమారుడే దేవుడు. కుమారుడే తండ్రి కాదు, తండ్రే కుమారుడు కాదు. వారిద్దరు వేరైనప్పటికీ ఒకే వ్యక్తిత్వంలోని, ఒకే పర్సనాలిటీలోని ఇద్దరు వ్యక్తులు వాళ్ళు. లేకపోతే త్రిత్వం అంటున్నప్పుడు ఒకే వ్యక్తిత్వంలోని 3 భావాలు, లేకపోతే 3 ఫేసెస్, 3 స్టేజెస్, 3 రోల్స్ అని మనం త్రిత్వాన్ని గురించి చెప్పుకుంటున్నప్పుడు గత దినాలు చెప్పుకున్నాం. ఇప్పుడు వాటిలోకి వెళ్ళలేదు. స్తోత్రం, 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 హల్లెలూయా. ద్వారమైనటువంటి దేవుడు, ఆయన ద్వారం కాదు, ద్వారం అయ్యాడు. వి కుడ్ గో త్రూ హిమ్, ఆయన ద్వారా. అందుకనే నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అక్కడితో ఆగిపోలేదు. నా ద్వారా తప్ప, అనగా జీవము, మార్గము, సత్యము నా ద్వారా తప్ప ఎవడును తండ్రి యొద్దకు వెళ్ళాడు. తండ్రి యొద్దకు వెళ్ళాలంటే ఒక ద్వారం ఉంది. ఆ ద్వారం పేరు యేసుక్రీస్తు, జీసస్ క్రైస్ట్. స్తోత్రం, హల్లెలూయా. ఆ ద్వారం గుండా మనం వెళ్తాం, మనం వెళ్ళాలి. ఎవరైనా వెళ్ళాల్సిందే. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ సమయంలో మనం ఆలోచిస్తున్నట్టు మాటలు 4 ద్వారాల గురించి మీకు జ్ఞాపకం చేస్తాను. 4 విధాలైనటువంటి ద్వారమై ఉన్నాడు దేవుడు. అక్కడ చూడండి, అందుకనే ఒక మాట 10వ అధ్యాయము 9వ వచనంలో రాయబడింది. స్తోత్రం, స్తోత్రం. నేనే ద్వారమును, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా. గొర్రెలకు పో ద్వారం నేనేం చెప్పాడు, దాన్ని ఇంకా కొద్దిగా దాన్ని డిఫరెంట్గా చెప్తున్నాడు. గొర్రెలు నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశిస్తే వాడు రక్షింపబడిన వాడై. స్తోత్రం, హల్లెలూయా. వాడు రక్షింపబడతాడు. వాడు రక్షణ అనుభవాన్ని పొంది ఉంటాడు, రక్షణ భాగ్యాన్ని పొంది ఉంటాడు, రక్షణ పాత్రను పొందుకొని ఉంటాడు, రక్షణ ప్రాకారాన్ని కలుగొని ఉంటాడు, రక్షణ శిరస్త్రాణాన్ని ధరించుకొని ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. రక్షణను వరాన్ని పొందుకొని ఉంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఇక్కడ ఆలోచిస్తున్నట్టు మాట, వాడు రక్షింపబడిన వాడై, అనగా రక్షణ నిశ్చయిత కలిగిన వాడై, అనగా రక్షణ ఆనందము కలిగిన వాడై. దేవునికి స్తోత్రం. వాడు రక్షింపబడిన వాడై. స్తోత్రం. హీ షల్ లివ్
అని రాయబడింది. అనగా వాడు బ్రతికింపబడిన వాడై, అనగా బ్రతికిన వాడై అని అరామిక్లోని తర్జుమా. సరే, ఇప్పుడు దాంట్లోకి వెళ్ళలేదు. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. ఆయన ద్వారా వెళ్ళేవాడు, ఆ ద్వారం గుండా వెళ్ళేవాడు, ఖచ్చితంగా వాడు రక్షింపబడతాడు. రక్షింపబడతాడు అంటే దాని అర్థం ఏంటి? ఎలా రక్షింపబడతాడు? ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో మనకందరికీ తెలిసిన మాట. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. స్తోత్రం. ನಂಬಿಕೆ ಮೂಲಕ కృపేయిందలే. స్తోత్రం, దేవుని స్తోత్రం. అనగా విశ్వాసం మూలంగా, కృప ద్వారా, కృపతోనే, కృప ఎందలే, కృపతోనే అనే మాట రాయబడింది అని కన్నడ బైబిల్లో నేను చదివిన మాట అది. స్తోత్రం. జాగ్రత్తగా ఆలోచించాలి. రక్షింపబడ్డాడు అంటే ఎలాగా? 2 మెయిన్ ఎలిమెంట్స్ కనిపిస్తాయి: కృప, స్తోత్రం, విశ్వాసం. అందుకనే ఈ ద్వారం గుండా ప్రవేశించేవాడు రక్షింపబడ్డాడు అంటే దట్స్ ఎ డోర్ ఆఫ్ ఫెయిత్. ఒకటి విశ్వాస ద్వారం. అది నువ్వు విశ్వసించావు, నేను విశ్వసించాను, నాకు సువార్త ప్రకటించబడింది, వినిపించబడింది. నాకు ఎవరో చెప్పారు సువార్త, సమ్ ఎక్స్ చెప్పారు, ఎవరో సహోదరుడో లేదా ఎవరో పెద్దోళ్ళు చిన్నోళ్ళు ఎవరో సువార్త చెప్పారు, నాకు విశ్వసించాను, నేను విశ్వాసం పుట్టింది నాలో. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అది విశ్వాస ద్వారం. విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు. యేసు ఎవరంటే యేసు వ్యక్తే, కానీ ఎటువంటి వ్యక్తి? దేనికి సంబంధించిన వ్యక్తి? విశ్వాసమునకు సంబంధించి, విశ్వాసమునకు కర్త, విశ్వాసాన్ని పుట్టించేవాడు. ఈజ్ ద ఆథర్, ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ఫెయిత్. దాన్ని కొనసాగించువాడు అంటే కొన వరకు తీసుకొని పోయేవాడు, చివరి వరకు తీసుకొని పోయేవాడు, లాస్ట్ వరకు తీసుకొని పోయేవాడు, మరణం వరకు తీసుకొని పోయేవాడు. వారు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో వారందరూ విశ్వాసము గలవారై మృతి పొందిరి. అనగా చచ్చిపోయే లాస్ట్ మూమెంట్ వరకు, లాస్ట్ బ్రెత్ వరకు, చివరి ఊపిరి లేదా చివరి శ్వాసను పీల్చేంత వరకు వాళ్ళ జీవితంలో విశ్వాసం ఉంది. స్తోత్రం. వాళ్ళకు ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఉన్నాయి, వాళ్ళతో దాంతోపాటు అది శరీరంగా ఉన్నప్పటికీ వీళ్ళలో విశ్వాసం ఆత్మ సంబంధంగా ఉంది. వాళ్ళ విశ్వాసము సన్నగిలలేదు, వాళ్ళ విశ్వాసము ప్రేమ చల్లారిపోయినట్టుగా చల్లారిపోలేదు. దేవుని స్తోత్రం. వాళ్ళు విశ్వాసంలో వర్ధిల్లారు. హేబేలు ఎన్ని సంవత్సరాలు బతికాడో మనకు తెలియదు, కానీ అతడు చనిపోయేంత వరకు అదే ఫెయిత్లో కంటిన్యూ అయ్యాడు. నా విశ్వాసం నేను కాపాడుకుంటున్నాను లాస్ట్ మూమెంట్ వరకు. కొన్ని సంవత్సరాల నుంచి నా విశ్వాసం కాపాడుకోవడంలో ఫెయిల్ అయ్యానని చెప్పలేదు. ఐ బికమ్ సక్సెస్ఫుల్ ఇన్ కీపింగ్ మై ఫెయిత్. నా విశ్వాసాన్ని కాపాడుకోవడంలో ప్రభు సహాయం పొందుకున్నాను. బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ నేను విశ్వాసాన్ని కాపాడుకున్నాను. నాకు అనుగ్రహించబడిన విశ్వాసాన్ని పెంపొందింపజేసుకున్నాను, ఇంక్రీజ్ చేసుకున్నాను. ప్రైజ్ గాడ్. ఐఎమ్ రెడీ టు డై. నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను. బికాస్ ద క్రౌన్ ఈస్ రెడీ ఫర్ మీ. కిరీటము నా కోసం రెడీగా ఉంది. ద క్రౌన్ ఆఫ్ రైచియస్నెస్ ఈస్ రెడీ ఫర్ మీ. నీతి కిరీటాన్ని ముందుగా చూశాడు గనుక, నిత్యత్వంలో తన కొరకు ఉంచబడినటువంటి కిరీటాన్ని చూశాడు గనుక, మరణ భయము లేని వాడుగా, మరణాన్ని ధిక్కరించిన వాడిగా, యేసు ప్రభు చెప్పినట్టుగా మరణమా నీ విజయం ఎక్కడ, మరణమా నీ ముళ్ళెక్కడ అని అనలేకపోయినప్పటికీ కూడా మరణాన్ని చూసి పరిహాసము చేయగలిగిన వాడు, మరణముతో రణము చేసి, స్తోత్రం, ఆ మరణ రణములో ఓడిపోయిండొచ్చు పౌలు, కానీ స్తోత్రం, మరణముతో జరిగిన రణములో జరిగిన పోరాటంలో గెలిచినటువంటి, మరణపు ముళ్ళు విరిచినటువంటి యేసు యొక్క భక్తుడు అతను. సరే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, ఇట్స్ ఎ డోర్ ఆఫ్ ఫెయిత్. అది విశ్వాస ద్వారం. యేసు విశ్వాస ద్వారమై ఉన్నాడు. నేను ద్వారం, గొర్రెలకు పోవు ద్వారం, ఆత్మ సంబంధమైన గొర్రెలకు పోవు ద్వారం, శిష్యులనే గొర్రెలకు పోవు ద్వారం. ఒకవేళ పరిచయంలో ఎవరైనా గొర్రెలుగా చేరి ఉంటే, గొర్రెల్లాగా మారి ఉంటే, గొర్రెల్లాగా జాయిన్ అయి ఉంటే, గొర్రెల గుంపులో కలుసుకొని ఉంటే, దేవుని స్తోత్రం, వాళ్ళకు కూడా ఎటువంటి గొర్రెగా, తోడేలు పోవు ద్వారం కాదు ఆయన, దొంగ పోవు ద్వారం కాదు ఆయన,
కేవలము స్తోత్రం. ఒకవేళ తోడేళ్ళు ముందే వచ్చి గోడపై నుంచి ఎక్కి స్నీక్ అయ్యి వచ్చి ఉండొచ్చు. కానీ యేసుప్రభు శిష్యులతో ఒక సందర్భంలో మత్తయి సువార్త 10వ అధ్యాయంలో చెప్పినట్లుగా తోడేళ్ల మధ్యలోకి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. తోడేళ్ల మందలోకి అని కాదు. తోడేళ్ళకి మంద అవసరం లేదు. తోడేళ్ళు చెల్లా చెదిరిపోయి అక్కడక్కడ ఉంటాయి. గొర్రెలకు మంద అవసరం, తోడేళ్ళకు మంద అవసరం లేదు. తోడేళ్ళు అక్కడక్కడ పొంచి ఉండేటువంటి జీవులు, పొంచి ఉండేటువంటి మృగాలు, దాడి చేయడానికి సిద్ధంగా ఉండేటువంటి. ఇక్కడ గమనించండి, ఈ మందలోకి ఆయన ప్రవేశపెడుతున్నాడు. అది విశ్వాస ద్వారం అని చెప్పుకున్నాం. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో ఫెయిత్ ప్లస్ గ్రేస్ ఈజ్ ఈక్వల్ టు సాల్వేషన్. ఇది రక్షణ యొక్క సూత్రం, రక్షణ యొక్క సమీకరణ. ఇది విశ్వాసం ద్వారా కృపచేతనే. కృప లేకపోతే నాలో నుంచి విశ్వాసము, పైనుంచి కృప. నాలోంచి విశ్వాసం అని నాలోంచి ఎక్కడో పుట్టుకొచ్చిందని కాదు అర్థం. వాక్యము ద్వారా, సువార్త ప్రకటన ద్వారా దేవుడు నాలో విశ్వాసాన్ని పుట్టించాడు. నాలో విశ్వాసం పుట్టి నేను ఆలోచించి పెద్ద జ్ఞానిని కాబట్టో నాలో విశ్వాసం పుట్టిందని కాదు. నో, విశ్వాసాన్ని ఆయన తన వాక్యం ద్వారా మనలో విధేయత చూపించడం ద్వారా మనలో ఆయన విశ్వాసాన్ని పుట్టించేసరికి, ఈ విశ్వాసం కృపతో కలుసుకునేసరికి రక్షణ అనుభవం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను చూస్తున్నాను బ్రియాన్ సిమ్మన్స్ గారి తర్జుమాలో, ఆయన ఏం తర్జుమా చేశాడో మరి నాకు తెలియదు. కానీ ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనకు తెలుసు 2 మాటలు. మన క్రియల ద్వారా అనగా పుణ్యకార్యాల దొరికింది కాదు. నేను మంచోడిని కాబట్టి రక్షింపబడ్డానండి అని కాదు. నేను దాన ధర్మాలు చేసేవాడినండి అందుకని రక్షింపబడ్డానండి కాదు. నేను ప్రార్థన చేసేవాడినండి అందువల్ల రక్షింపబడ్డానండి కాదు. నేను ఉపవాసం ఉన్నానండి దానివల్ల రక్షింపబడ్డానని కాదు. నేను దశమ భాగాలు ఇచ్చేవాడినండి అందుకని రక్షింపబడ్డాను అని కాదు. For by grace you have been saved by faith. Nothing you did could ever earn this salvation, for it was the love gift from God that brought us to Christ. For it was the love gift. రక్షణ అనేది ప్రేమపూర్వకమైన కానుక, లవ్లీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్ దట్ బ్రాట్ us to Christ. క్రీస్తుకు సన్నిహితం చేసినటువంటి, క్రీస్తుకు సమీపస్తులుగా చేసినటువంటి ఒక ప్రేమపూర్వకమైనటువంటి ఒక బెస్ట్ గిఫ్ట్ సాల్వేషన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, నేను ద్వారాన్ని అని చెప్తున్నప్పుడు కృపామయుడైనటువంటి, కృపా సంపత్తు కలిగినటువంటి, కృపా సాగరుడైనటువంటి, కృపా శేఖరుడైనటువంటి ప్రభు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒకటి, ఆయన విశ్వాస ద్వారమై ఉన్నాడు. రెండోది, ఆయన కృపా ద్వారమై ఉన్నాడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. స్తోత్రం. హోషియా గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. బుక్ ఆఫ్ హోషియా, డానియల్ గ్రంథము తర్వాత హోషియా గ్రంథం ఉంటుంది. హోషియా గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్ల నిత్తును, ఆకోరు శ్రమగల లోయను, ఆకోరు అనేటువంటి శ్రమగల లోయను నిరీక్షణ ద్వారముగా చేసేదను. బాల్యమున అక్కడ నుండి దానిని తోడుకొని వచ్చి, అంటే వారిని తోడుకొని వచ్చి, అనగా ఇజ్రాయేలు జనాంగాన్ని తోడుకొని వచ్చి, అనగా ఐగుప్తులో నుంచి తోడుకొని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు ఇస్తాను. ద్రాక్ష రసాన్ని తాగడానికి అనుకూలంగా ఉన్నట్లుగా, కొండలన్నీ రసధారలగును అని ఆమోసు గ్రంథంలో చెప్పినట్లుగా ద్రాక్ష చెట్లను ఇస్తాను. ఆకోరు లోయ, కీర్తన గ్రంథం 24వ అధ్యాయంలో బాకా లోయ అని రాయబడింది. ఇక్కడ రాయబడింది ఆకోరు అంటే బ్రాకెట్లో శ్రమగల లోయను నిరీక్షణ ద్వారంగా చేసేదను. నిరీక్షణ ద్వారం, ద డోర్ ఆఫ్ హోప్. నిరీక్షణ ద్వారం. స్తోత్రం. హల్లెలూయా. ఇదేంటంటే నిరీక్షణ ద్వారం గురించి మనం మాట్లాడుకుంటున్నాం. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 24వ వచనంలో రాయబడిన మాటలు. రోమాపత్రిక 8వ అధ్యాయం 24. ఏలయనగా మనము నిరీక్షణ కలిగిన వారమై రక్షింపబడితిమి. మనం రక్షింపబడ్డామండి. దేవునికి స్తోత్రం. రక్షణ కొరకే దేవుని స్తుతిస్తున్నాం. నిరీక్షింపబడినది కనబడినప్పుడు నిరీక్షణతో పని ఉండదు, తాను చూచుచున్న దాని కొరకు. చాలేమా. మనము రక్షింపబడిన వారమైనప్పటికీ మనము ఎదురు చూడడం వలన రక్షింపబడ్డాము. అనగా నిరీక్షణ వలన మనం రక్షింపబడ్డాం. వీఆర్ సేవ్డ్ బై హోప్. ఒక హోప్ను బట్టి, నిరాశను బట్టి కాదు, నిరీక్షణను బట్టి మనం రక్షింపబడ్డాము. దేవుడు మనకు అనుగ్రహించిన నిరీక్షణ
సిగ్గుపరచనటువంటి నిరీక్షణ, ఆత్మకు లంగరు లాంటి ఈ నిరీక్షణ వలన దేవుని స్తోత్రం, హల్లెలూయా, మనం రక్షింపబడ్డాం. చూడండి, మనం రక్షింపబడ్డాం అంటే విశ్వాసం ద్వారా, కృప ద్వారా, రక్షణ లేకపోతే నిరీక్షణ ద్వారా మనం రక్షింపబడ్డాము అని రాయబడింది. 8వ అధ్యాయం 24వ వచనంలో రాయబడింది, ఫర్ దిస్ ఈస్ ద హోప్ ఆఫ్ అవర్ సాల్వేషన్ అని రాయబడింది. ఇది మన రక్షణ యొక్క నిరీక్షణ ఉన్నది. దేవుని స్తోత్రం. అందుకనే మనం మాట్లాడుకున్నాం, ఆకోరు లోయని, ఆ శ్రమ కలిగినట్టు లోయని నిరీక్షణ ద్వారంగా చేస్తాడట. నిరీక్షణ ద్వారం. దేవుని స్తోత్రం. యేసే మన నిరీక్షణ ఉన్నాడు, యేసు నిరీక్షణ ద్వారమైనాడు. 4వ విషయం చెప్పి నేను ముగించేస్తాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 9వ వచనం. కార్యానుకూలమైనటువంటి మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది. దేవుని స్తోత్రం. మరియు ఎదిరించి వారు అనేకులున్నారు గనుక. చాలేమ్మా, కింద ఫుట్ నోట్ లో రాయబడింది. ఏం రాయబడింది అంటే, స్తోత్రం, గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉన్నది. గొప్ప ద్వారం నా కోసం తెరవబడింది. స్తోత్రం. ಯಾಕೆಂದರೆ ಕಾರ್ಯಕ್ಕೆ ಅನುಕೂಲವಾದ ಮಹಾ ಸಂದರ್ಭವು ನನಗುಂಟು. స్తోత్రం. సందర్భం, సమయం, ఒక అవకాశం, ఒక ధన్యత, ఒక భాగ్యం, ఒక ఆధిక్యత, ఒక ప్రివిలేజ్ నాకు దొరికింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాడు పౌలు గారు? నాకు ఒక ద్వారము దేవుడు తెరిచాడు. దేవుడు తన దాసుల కొరకు మనకందరికీ ద్వారం తెరుస్తాడు. ఆయన చెప్తుంటే మాటలు చూడండి. ఏం తెరిచాడు? There is an amazing door of opportunity standing wide open for me to minister here. స్తోత్రం. Even though there are many of who oppose and stand against me. వ్యతిరేకించే వాళ్ళు ఉన్నప్పటికీ, అననుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా the open door. స్తోత్రం. The door of opportunity. Door for effective service అని ఒక తర్జుమానం రాయబడింది. అనగా సేవ కొరకైనటువంటి సందర్భం, సేవ కొరకైనటువంటి ద్వారం తెరవబడింది. ఆయన సేవ కొరకైనటువంటి ద్వారమైనాడు. అనగా సమయ ద్వారము, సందర్భ ద్వారమైనాడు, సేవ కొరకైనటువంటి ద్వారమైనాడు. నేను గొర్రెలకు పోవు ద్వారమునై ఉన్నాడు అని చెప్పాడు. దాన్ని ఆధారంగా చేసుకొని ఆయన విశ్వాస ద్వారమై ఉన్నాడు, ఆయన కృపా ద్వారమై ఉన్నాడు, ఆయన నిరీక్షణ ద్వారమై ఉన్నాడు, ఆయన సమయ ద్వారం లేదా సందర్భ ద్వారము లేదా సేవా ద్వారము అని మనం చెప్పుకున్నాం. స్తోత్రం, హల్లెలూయా. ఇట్టి 4 విధాలుగా ఆయన ద్వారంగా మనకు కనిపిస్తున్నారు. ద్వారమైనటువంటి దేవుడు, దారమైన కాదు, ద్వారమైనటువంటి దేవుని కుమారుడంటే యేసుక్రీస్తు. హీ బికమ్ ఎ డోర్ ఫర్ us టు ఎంటర్ ఇంటూ గాడ్, ఎంటర్ ఇంటూ హెవెన్. దేవుని స్తోత్రం. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు, జన్నత్ దగ్గరికి, అనగా పరలోకానికి రాలేడు అనేది ఆ మాటల యొక్క అర్థం. కాబట్టి ఆయన ద్వారా ఈ ద్వారములో ప్రవేశించి, స్తోత్రం, ఈ ద్వారంలో ప్రవేశించేటువంటి, ఈ ద్వారంలో ప్రవేశించడానికి తిరస్కరించేటువంటి దొంగలాగా కాదు, ఈ ద్వారంలో ప్రవేశించడానికి తిరస్కరించే తోడేలాగా కాదు, ఈ ద్వారంలో ప్రవేశించే గొర్రెలాగా ఉండడానికి ప్రభు మనకందరికీ సహాయం చేయనుగాక. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.